మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా సమావేశంలో ఎంపీ పసునూరి దయాకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పసునూరి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. తన గురించి మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ముందుగా ఆయన గురించి చూసుకుంటే మంచిదని, వయస్సులో పెద్దవాడని మాట్లాడడం లేదని పసునూరి దయాకర్ అన్నారు. ఆయన మతిమరుపుతో చాలా విషయాలు మర్చిపోయి మాట్లాడుతున్నట్లు అనిపిస్తుందన్నారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచినట్లు, టీఆర్ఎస్లో కీలకంగా పనిచేశానని గుర్తు చేశారు. ఇంకా ఎర్రబెల్లి దయాకర్ రావుకు రాజకీయ జన్మనిచ్చిన టీడీపీని తెలంగాణలో మొత్తం ముంచేసి మంత్రి పదవి కోసం బీఆర్ఎస్లో చేరారని, ఆ తర్వాత 7 సార్లు గెలిచిన దయాకర్ రావు పాలకుర్తిలో చిత్తుగా ఓడిపోయారని విమర్శించారు. అందరికీ నా నమస్కారాలు. నిన్న వర్ధన్నపేటలో జరిగిన ఒక సమావేశంలో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడుకుంటూ దాంట్లో నా ప్రస్తావన తీసుకురావడం, దాంట్లో బజార్లు తిరిగే దయాకర్ను ఎంపిక చేస్తే ఆయన మరి పార్టీ నుంచి పోయిండని మాట్లాడడము చాలా అవమానకరం. ఒక ఉద్యమకారుణ్ణి పట్టుకొని, ఒక ఉద్యమాలు చేసిన వ్యక్తిని, నేను జెండా పట్టుకొని, గులాబీ జెండా పట్టుకొని తిరిగిన వ్యక్తిని, మరి ఉద్యమాలలో ప్రతి ఉద్యమంలో నేను కీలకంగా ఉన్న వ్యక్తిని, నా వంతుగా నేను పనిచేసిన వ్యక్తిని, నేను యూత్ ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తిని, వర్ధన్నపేట ఇన్ఛార్జిగా చేసిన, ఇవన్నీ చేస్తేనే గౌరవ కేసీఆర్ గారు ఆ రోజు నాకు టిక్కెట్ ఇవ్వడం జరిగింది. బజార్లో ఉన్నవాడిని తీసుకొచ్చి టిక్కెట్ ఇచ్చినాను. అది చాలా బాధాకరం. అది ఆ దయాకర్ రావు మరి అది మాట్లాడడం అది ఆయనకు పద్ధతి కాదు. మేము కష్టపడి ఉద్యమాలు చేసిన వాళ్ళము. మేము చీమలు పుట్టిన పుట్టలలో పాములాగా వచ్చి మేము ఉండలేదు. మేము కష్టపడి పనిచేసిన వ్యక్తులం. మా కాంట్రిబ్యూషన్ పార్టీలో ఉంది. ఎంతో కొంత పర్సెంట్, 1% ఎంతో కొంత 0.1% ఉద్యమంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నువ్వు వచ్చి బజార్లో తిరిగేటోని ఎంపీ చేసినంటావా? అట్లాంటి వాళ్ళకైతే మరి నిజంగా 4,60,000 మెజార్టీ మరి నాకు ఎట్లా ఇచ్చింది ప్రజలు? ఒక్కసారి పోని, మరి రెండోసారి కూడా ఇచ్చింది కదా. పార్టీ కార్యకర్తలు సిన్సియర్గా కేసీఆర్ గారు వాళ్ళందరి కృషితోటి నేను నా మంచితనం ఉంటే కూడా ఇచ్చిండ్రు. అంతే తప్ప కానీ ఏది పడితే అది మాట్లాడి మీరు చిన్నగా చేసుకోవద్దు దయాకర్ రావు గారు. అట్లాంటి విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడద్దు. మీరు పెద్ద స్థాయిలో ఉన్నారు. మేము మీకు చిన్నప్పుడు మిమ్మల్ని హీరోలాగా ఇట్లా చూసుకున్నాం మేము. కానీ మీరు మమ్మల్ని డిగ్రేడ్ చేసి మాట్లాడడం అనేది అది అసలు సబబు కాదు. నీకు మేము కష్టపడ్డాం, తెలంగాణ తల్లి విగ్రహాలు చేసినాం, డబ్బులు ఇచ్చినా ఇయ్యకున్నా నా గ్యాస్ ఏజెన్సీనే దాంట్లో మొత్తం తెలంగాణ తల్లి విగ్రహాలు వందలాది విగ్రహాలు తయారు చేసి కేసీఆర్ గారి వెంట ఉండి ఆయన అన్ని సప్లై చేసిన వ్యక్తులం మేము. నన్ను పట్టుకొని నిన్న మొన్న నువ్వు పార్టీలోకి వచ్చి మంత్రి పదవి రావంగానే మంత్రి పదవి కోసం వచ్చి